వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టినాం అనాలిసిస్కి. మనం పార్టీ అంటే ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాని వంశీలకు క్లాస్ తీసుకున్నారు అనేది ఈరోజు మనం పెట్టిన టైటిల్. ఆ టైటిల్ గురించి నేను డిస్కస్ చేయబోతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి నాని వంశీలకే కాదు, ఇంకొంతమందికి కూడా, కొంత అభయ్ చౌదరి లాంటి వాళ్ళకి, ఇంకొంతమంది నేతలు కూడా కాన్స్టిట్యున్సీలో ఎవరైతే క్రియేటివ్గా లేరో, ఎవరైతే యాక్టివ్ పార్టిసిపెంట్స్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టట్లేదో, ఎవరైతే యాక్టివ్గా తమ వాయిస్ వినిపించట్లేదో క్యాడర్ కోసం, అలాంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ చేసే ప్రయత్నం చేశారు అనేది మనకున్న సమాచారం. ఆ లిస్టులో అందరికన్నా ముందుంది ఎవరు అంటే ఒక వంశీ కానీ, అదేవిధంగా ఒక నాని కానీ. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన తర్వాత ఆల్మోస్ట్ 7.5 కాలంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం ఏం చేశారు అంటే, అది వైసీపీ నేతలు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. వెనక్కి వెళ్ళి ఒక రెంటపాళ్ళ పర్యటన చేసినా, ఒక బంగారుపాలెం పర్యటన చేసినా అవి ఇంకా ఆ పార్టీకి మైనస్ అయ్యాయి తప్ప యాడ్ అన్ ఎలిమెంట్ ఏం కాలేదు. ఇక ఒక పిన్నెల్లిని పరామర్శించిన, ఈవీఎంస్ తగలబెట్టిన పిన్నెల్ని, అదేవిధంగా ఒక పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీని పరామర్శించిన, జైలుకి వెళ్ళి అది కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంకా డిమోరలైజ్ చేశాయి, ఆ పార్టీని డిమోరలైజ్ చేశాయి. అంతేగాని పార్టీకి మనకి వచ్చే ఒక్క ప్రోగ్రాం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు నోట్లోంచి పీపీపీ అనే నోటి మాట అట్లా వచ్చిందో లేదో, ఇంకా దానికి పూర్తి స్థాయిలో ఒక బైలాస్ రూపొందించలేదు. దానికి ఒక పూర్తి స్థాయిలో అసలు ఎలాంటి నియమాలు ఉండాలి, ఏంటి, ఆ మోడల్ ఎలా ఉంటుందనేది అధికారికంగా ఒక అనౌన్స్మెంట్ కూడా లేదు. అయినా దాని మీద చేస్తారు, జగన్మోహన్ రెడ్డి హడావిడి చేశారు, నర్సీపట్నం దాకెళ్ళారు. తన సోషల్ మీడియాతో ఈరోజు బెంబేలెత్తి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఏదో జరిగిపోతుంది మెడికల్ కాలేజీల విషయంలోని, అసలు ఇంకా ఏమీ జరగలేదు అక్కడ. కొంతమంది జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా మద్దతుదారులు మాట్లాడుతూ ఉంటే అసహ్యం వేస్తూ ఉంది. మరి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఎందుకు పక్కన పెడుతుంది, ఎందుకు సైలెంట్గా ఉంటుంది అనేది కూడా నాకు అసలు అర్థం కావట్లా. జర్నలిస్టుల ముసుగులోని కొంతమంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి వాటి విషయంలోనో, పీపీపీ లాంటి వాటి విషయంలోనో జన్జెడ్ ఉద్యమం రావాలని చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్రంలోని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం సీరియస్గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, ఆ టాపిక్ మనం పక్కన పెడితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అయితే ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ 7.5 కావస్తుంది తాను ప్రతిపక్షానికి పరిమితమై. అందుకే అక్కడక్కడ తన కొన్ని కాన్స్టిట్యున్సీస్ మీద ఆయన ఫోకస్ పెడతా ఉన్నారు. ఇప్పుడిప్పుడే పార్టీని కొంత ప్రక్షాళన చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాన్స్టిట్యున్సీలో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇంప్లాంట్ చేయడము, పాత వాళ్ళని అటు ఇటు షఫుల్ చేయడము, ఇలా జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా కొన్ని కాన్స్టిట్యున్సీ మీద చాలా ఫోకస్ పెట్టారు ఆయన. దానిలో భాగంగానే మనం జమ్ములమడుగులో లేటెస్ట్గా అక్కడ ఇన్ఛార్జిగా రామసుబ్బారెడ్డిని నియమించడం కావచ్చు, అదేవిధంగా విడుదల రజని మళ్ళీ రేపల్లి పంపించే ప్రయత్నం కావచ్చు, అంబటి రాంబాబుని తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో పడేయడం కావచ్చు, ఇలాంటి నిర్ణయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే కృష్ణా జిల్లాలో హార్డ్ కోర్ సీట్స్ అని చెప్పుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు, ఒక గన్నవరం కానీ, అదేవిధంగా గుడివాడ కానీ. ఆ రెండు కాన్స్టిట్యున్సీలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న వంశీని, నానిని ఆయన చాలా సీరియస్గా టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది ఈ రోజున. అందుకు కారణం ఏంటంటే, మనకు తెలుసు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో ఆ రోజు మంత్రిగా ఉన్న నాని కావచ్చు, ఆయన వెంట నడిచి వెళ్ళిన వంశీ కావచ్చు, ఏ స్థాయిలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని, లోకేష్ పుట్టుకుని, భువనేశ్వర్ క్యారెక్టర్ని కూడా అవమానించారనేది మనకు తెలుసు. ఎగిరిగిరి పడ్డారు ఆ రోజు అరాచకంగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వార్న్ చేసే ప్రయత్నం చేయాల, వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాల, వాళ్ళని ఇంకా ప్రొవోక్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. అలా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు ఆ స్థాయిలో రెచ్చిపోయారు. అలా రెచ్చిపోతే దానికి రెప్లికా ఎలా ఉంటుందనేది ఈరోజు అనుభవించారు. మనం గతంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇది కలికాలం అంటారు పెద్దలు. ఎప్పుడు చేసిన పాపాలు అప్పుడే అనుభవించాల్సిందే. అందుకే ఎన్నికలు అలా అయిపోయే లేదో ఇద్దరు కూడా ఓడిపోయారు. అటు వాళ్ళిద్దరు కూడా తనకన్నా చాలా జూనియర్స్ అయిన, అటు వెనుగల రాము చేతిలోనేమో నాని, అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావు చేతిలోనేమో వంశీ ఓడిపోయారు. అటు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ వీళ్ళతో పోలిస్తే వాళ్ళకు. చాలా దారుణమైన ఓటమి మూట కట్టుకున్నారు. ఆ తర్వాత నాని మీద ఎన్నో కేసులు పడ్డాయి. ఆయన ఆల్మోస్ట్ లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక నాని ఈ టెన్షన్ తట్టుకోలేకే పాపం ఆయనకు అనారోగ్యానికి గురైతే ఆయన హార్ట్ సర్జరీ కూడా జరిగింది బెంగళూరులోనో ముంబైలోనూ జరిగినట్టుంది. పూర్తిగా అప్పటి నుంచి హైదరాబాద్కే పరిమితం అయ్యారు ఆయన. అసలు ఎక్కడ తన ఆరోగ్యం కుదురుపడిన తర్వాత అక్కడక్కడ ఫంక్షన్లో కనిపిస్తూ ఉన్నారు, కానీ కాన్స్టిట్యున్సీలో మాత్రం అపేర్ కావట్లేదు. ఇక వంశీని చూసుకుంటే మొత్తం ఆయన పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయిన తర్వాత అసలు ఈరోజు ఆయన బయటకు వస్తే ఆయన గుర్తుపట్టలేకపోతా ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులు కూడా. ఆయన ఆహార్యము మారిపోయింది, ఆయన వాయిస్ లేదు. గతంలో మునుపటి వంశీని మనం చూడట్లేదు ఈ రోజున. అందుకే వాళ్ళ ప్లేస్లో ఎవరైనా పెడతారా అని చర్చ కూడా జరిగింది అప్పట్లో, ఈ పీరియడ్లో. నాని సైలెంట్గా ఉన్న సమయంలో, వంశీ జైల్లో ఉన్న సమయంలో. గన్నవరంలో అయితే పంకజశ్రీ పేరు వినిపించింది, దొట్టా రామచంద్రరావు కూతురైన సీతారామలక్ష్మి పేరు వినిపించింది. ఇక కొడాల నాని ప్లేస్లో ఇంకెవరు వస్తారన్న చర్చ కూడా జరిగింది.
వంశీ లాంటి వాళ్ళు అరెస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, విడుదలై బయటకు వచ్చిన తర్వాత ఒకటిసారి మాత్రమే, 2 సార్లు మాత్రమే నాని అండ్ వంశీ తమ కాన్షియన్స్లో కనిపించారు. అది కూడా పేరు నాని ఇంట్లో. ఇక రాధా వాళ్ళ ఫంక్షన్కి, తన కూతురు ఫంక్షన్కి ఒకసారి వెళ్ళి అపీర్ అయినట్టున్నారు. కానీ తమ కాన్షియన్స్లో ఎక్కడ ఇద్దరు యాక్టివ్ అవుతున్న పరిస్థితి కానీ, తాము లేకుంటే తమ బదులు ఇంకెవరినైనా అక్కడ యాక్టివ్గా పార్టీ తరపున కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా కానీ వాళ్ళు అసలు ఏం యాక్టివిటీ చేయట్లా. ఆ 2 కాన్స్టిట్యున్సీల్లో ఈరోజు జీరో యాక్టివిటీ. అసలు వైఎస్ఆర్సీపీ అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా తెలియని పరిస్థితిలో ఉంది. ఈ రోజున ప్రభుత్వ వైఫల్యాల్లో, లోకల్గా స్థానిక ఎమ్మెల్యేల వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు కూడా పార్టీకి అక్కడ వాయిస్ లేని పరిస్థితి ఉంది. సో గన్నవరం, అదేవిధంగా గుడివాడ, ఈ 2 కాన్స్టిట్యున్సీస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా గాలికి వదిలేసినట్టే అనే చర్చ కూడా ఉంది. ఈరోజు ఆయన ఆరోగ్యం కుదుటపడింది నానిది. ఈయన జైలు నుంచి బయటకు వచ్చి చాలా రోజులుగా వస్తుంది. ఇద్దరు కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చు, కాన్స్టిట్యున్సీలో సమస్యలు కూడా చూసుకోవచ్చు. అయినా వీళ్ళు పట్టించుకోవట్లా. ఎటు తిరిగి ఎటు వెళ్తే ఏదో వచ్చిందని భయపడుతున్నట్టున్నారు, మళ్ళీ కేసులు పడతాయని. అందుకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ కూడా సీరియస్గా క్లాస్ తీసుకున్నారన్న ప్రచారం అయితే ఉంది. మీకు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోండి, ఇష్టం ఉంటే పార్టీ కోసం పనిచేయండి అనే విధంగా కొంతమంది మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయిన మాట అయితే వాస్తవం. వాళ్ళలో ముందు వరుసలో వీళ్ళిద్దరు ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో క్లాస్ తీసుకున్న తర్వాత ఇప్పటికైనా తమ పొలిటికల్ కెరీర్ మీద, తమ కాన్స్టిట్యున్సీ మీద ఈ లంబూ జంబులు ఇద్దరు ఫోకస్ పెడతారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.